హైదరాబాద్ సందుల్లో సరదాగా తిరిగా నేను. సడన్ గా నేను సాయంత్రం బయలుదేరి మా ఊళ్ళో ఊడిపడ్డా. సంవత్సరం అంతా దిక్కులేనోడు దొంగతనం చేసినట్టు దొంగ తిరుగుళ్ళు తిరిగినా వినాయక చవితి వస్తే మాత్రం ఊళ్ళోకి వచ్చేయాల్సిందే. చింతల పొంతల్లో తిరిగా నేను. మా ఊరు గుంతల్లో పడుకుంటూ ఎర్రగొండపల్లి సచివాలయానికి వెళ్తున్నా. ఊర్లో వినాయక చవితి చేయాలంటే సచివాలయంలో పర్మిషన్ తీసుకోవాలంటగా. పోయిన సంవత్సరం వరకు అయితే పోలీస్ స్టేషన్ లో డబ్బులు కట్టాల్సి వచ్చేది పర్మిషన్ కోసం. ఈసారి సచివాలయంలోనే పని అయిపోయింది. అందరికీ పర్మిషన్ ఇస్తే బాగానే ఉంటది కానీ కొంతమందికి పర్మిషన్ కూడా పెట్టలేదంట. అసలు మన హిందూ పండుగ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ లో సచివాలయంలో పర్మిషన్ లేంట్రా బాబు. పండుగ చేసుకోవడానికి పర్మిషన్ ఉన్నప్పుడు మన హిందూ సంఘాలు ఏం మాట్లాడవు. అదే ముస్లిం అండ్ క్రిస్టియన్ బ్రదర్స్ జై శ్రీరామ్ అనకపోయినా మన ప్రసాదం తినకపోయినా ఎగబడతారు వాళ్ళ మీదకి. ఇన్స్టాలో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో ఒకటే గోల. ఉపయోగం లేని పనులు కాబట్టి ఉత్సాహంగా చేసేస్తాం అనుకోండి. వాటి గురించి మనకెందుకులే. సచివాలయంలో పర్మిషన్ తీసుకుని విగ్రహాన్ని ఆటోలో ఎక్కించి ఇంటికి బయలుదేరాం. విగ్రహాన్ని జాగ్రత్తగా కిందకి దింపి గుడికి డెకరేషన్ చేసి రేపు వినాయక చవితికి మొత్తం రెడీ చేస్తాం. వినాయక చవితి రోజు మార్నింగ్ 7 గంటలకే పంతులు గారు వచ్చేసారు. మా ఊర్లో పూజ అయ్యాక ఇంకా చాలా ఊర్లు వెళ్ళాలంట. వాళ్ళకున్న డిమాండ్ అలాంటిదిలా ఈ టైంలో. మా వినాయక చవితి ఇలా స్టార్ట్ అయింది. మీ ఊర్లో పూజ ఏంటి జరిగిందో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయా. అందరికీ హ్యాపీ వినాయక చవితి.